Hi, you are watching Satya Smart Life. Please subscribe. స్వీట్ పొటాటోస్ తోటి శాండ్విచ్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవి టీ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ బాగుంటుంది. ముందుగా స్వీట్ పొటాటోస్ని పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకొని తగినంత నీళ్లు పోసి కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 6 to 8 minutes బాయిల్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించుకొని చల్లార్చుకోవాలి. ఉడికించి చల్లార్చుకున్న ముక్కలని ఒక ప్లేట్లో వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. కారం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొంచెం సాల్ట్, గ్రీన్ చిల్లీ 1/2 టీ స్పూన్, ఆనియన్స్ 1/2 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా 1 టేబుల్ స్పూన్, కొంచెం బటర్ వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఇలా సైడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. స్లైస్పై కొంచెం బటర్ అప్లై చేసి ఈ మిశ్రమాన్ని పైన స్ప్రెడ్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇప్పుడు పైన ఒక స్లైస్ వేసి ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్యాన్లో బటర్ వేసుకొని శాండ్విచ్ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండో సైడ్ టర్న్ చేసుకొని సేమ్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న శాండ్విచ్ని ప్లేట్లో తీసుకొని చీజ్తో డెకరేషన్ చేసి సర్వ్ చేసుకోవాలి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.